యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. ఊచ కుడి చెయ్యి గలవానిని యేసు ఏ దినమున ఎక్కడ చూచెను? జవాబు: విశ్రాంతి దినమున సమాజ మందిరంలో యేసు ఊచ కుడి చెయ్యి గలవానిని చూచెను. 2. శాస్త్రులను పరిశీలను విశ్రాంతి దినమున యేసును ఎందుకు కనిపెట్టుచుండెను? జవాబు: యేసు విశ్రాంతి దినమున ఊచ కుడి చెయ్యి గలవారిని బాగుపరచనేమో అని, బాగు చేస్తే ఆయన మీద నేరము మోపవలనని శాస్త్రులను పరిశీలను యేసును కనిపెట్టుచుండెను. 3. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో కూర్చొని ఉన్న ఊచ కుడి చెయ్యి గలవానితో యేసు ఏమన్నారు? జవాబు: విశ్రాంతి దినమున సమాజ మందిరంలో కూర్చుని ఉన్న ఊచ కుడి చెయ్యి గలవానితో నీవు లేచి నిలువమని చెప్పగా వాడు లేచెను. 4. ఊచ చేయగలవాడు లేచి నిలబడిన తరువాత యేసు పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ ఏమన్నారు? జవాబు: ఊచ చేయగలవాడు సమాజ మందిరంలో లేచి నిలబడిన తరువాత యేసు పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అని అడిగాను. తరువాత అతని చెయ్యి బాగు చేశాను. 5. విశ్రాంతి దినమున ఊచ చేయగలవానిని యేసు బాగు చేసిన తరువాత పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసిరి? జవాబు: విశ్రాంతి దినమున ఊచ చేయగలవానిని యేసు బాగు చేసిన తరువాత శాస్త్రులు పరిసయ్యులు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నరి. 6. యేసు ఏర్పరచుకొనిన 12 మంది శిష్యులకు ఏమి పేరు పెట్టెను? యేసు ఏర్పరచుకొనిన 12 మంది శిష్యులకు అపోస్తలులు అని పేరు పెట్టెను. 7. యేసు ఏర్పరచుకొనిన 12 మంది శిష్యుల పేర్లేమి? జవాబు: 1 సీమోను పేతురు, 2 అతని సహోదరుడైన అంద్రియ, 3 యాకోబు, 4 యోహాను, 5 ఫిలిప్పు, 6 బర్తలోమియి, 7 మత్తయి, 8 తోమా, 9 అల్ఫై కుమారుడైన యాకోబు, 10 జెలోతే అనబడిన సీమోను, 11 యాకోబు సహోదరుడైన యోధ, 12 ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, దీనిపై మీ కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ.